గ్రామాలు పట్టణాల నుంచి ఉపాధి విద్య కోసం లక్షల మంది నగరాలకు చేరుకుంటున్నారు. ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉంటే ఆర్థిక స్తోమత లేని వారు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇక నగరాల్లో లక్షల మంది ఇలా ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రయోజనం చేకూర్చేలా పలు రూల్స్ ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో వీరికి సంబంధించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ట్యాక్స్ మినహాయింపుతో పాటు కొత్తగా ఇల్లు కొనుక్కునే వారికి లబ్ధి చేకూర్చేలా పలు ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది. ఇక నేషనల్ రెంటల్ హౌస్ మిషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని రియల్ ఎస్టేట్ అత్యున్నత సంస్థ అయిన క్రెయాడ్ ప్రతిపాదించింది. దీన్ని వెంటనే అమలు చేయాలని బలంగా డిమాండ్ చేస్తుంది. దీని ద్వారా హోమ్ లోన్ల వడ్డీలపై పన్ను మినహాయింపులు 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరాల్లో వలసదారుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆ సంఖ్యకు తగ్గట్లు అద్దె ఇళ్లు అందుబాటులో లేవు. దీంతో నేషనల్ రెంటల్ హౌస్ మిషన్ ప్రారంభించాలని క్రెయాడ్ డిమాండ్ చేస్తుంది. దీనివల్ల అద్దె ఇళ్లలో ఉంటున్న వారితో పాటు డెవలపర్లకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది. నగరాల్లో జనాభా రద్దీకి తగ్గట్టు అద్దె ఇళ్లను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. డెవలపర్లకు ఆర్థిక ప్రోత్సాహకంతో పాటు అద్దె చెల్లించే వారికి పన్ను ఉపశమనం వంటివి ఇవ్వడం ద్వారా లాభం జరుగుతుంది. ఇక హోమ్ లోన్ల వడ్డీపై పన్ను మినహాయింపులను 5 లక్షలుగా పెంచడం వల్ల కొత్త ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయని క్రెయాడ్ సూచించింది. రానున్న బడ్జెట్లో దీని గురించి కీలక నిర్ణయాలు ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. బడ్జెట్లో పలు పన్ను మినహాయింపులు ఉంటాయని తెలుస్తుంది. అందులో భాగంగా హోమ్ లోన్ల వడ్డీపై పన్ను మినహాయింపులపై కూడా రిలీఫ్ ఉండే అవకాశం ఉంది.